విశ్వాస జీవితంలో మనం ఆశీర్వదింపబడాలి అంటే మనకేమో ఆ, దేవుడు దేవుని ఆశీర్వాదం కావాలా. కానీ ఈ లోక సంబంధమైనవన్నీ కూడా అనుభవించేకి మక్కువ ఉంటుంది. అయితే రూతమ్మ ఈ లోక సంబంధమైనవి అనుభవించడానికి మక్కువ చూపించలేదు, ఇష్టం చూపించలేదు. నేను నీతో వస్తా, కష్టమైన నష్టమైన చావైన బ్రతుకైనా నేను నీతోనే వస్తానని ఏం చేసిందంటే తన ఇచ్చలు, తన కోరికలు, తన సంతోషకరమైన పాప సంబంధమైన పాపములో సంతోషించుట కంటే నీతిగల న్యాయాధిపతి అయిన దేవుని యొద్ద శ్రమ అనుభవించటం మేలనుకుంది. అందుకే ఏమైందంటే ఆశీర్వదింపబడిందిగా. ఆశీర్వాదమునకు తల్లిగా చెప్పుకోవచ్చు.